'లైలా' రివ్యూ. ఎందుకొచ్చిందా సినిమాకి అని చాలా రోజుల తర్వాత ఫస్ట్ టైమ్ అనిపించింది నాకు. సినిమా నేను చూసిన తర్వాత నా రియాక్షన్‌లు ఏవైతున్నాయో నేను పెడుతున్నా ఒకసారి చూడండి. ఏమా అలా అయితే వాడు మన ఇద్దరికి పొద్దున్నే ఫ్రైడే రోజు ఆఫీస్ వదిలిపెట్టి నేను సినిమా మీకు చూపెట్టాలని చెప్పేసి మార్నింగ్ షో 10:00కి బయలుదేరి వచ్చి చూద్దామని చెప్పి. ఒకటి డిసైడ్ అయిపోయాను నేను. ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రైలర్ నాకు నచ్చలే. కానీ యూట్యూబ్ స్టార్ట్ చేసినాం. రివ్యూలు చెప్తున్నాం. జనాలకి నచ్చుతుందో లేదో, మంచో లేదో చెప్తున్నాం. కాబట్టి అది చెప్పేది కొంచెం ప్రాపర్‌గా చెప్పాలని ఫస్ట్ చూడాలని చెప్పి తొందరగా చూడాలని చెప్పి వచ్చిన. కానీ ఈ సినిమా చూసిన తర్వాత నేను డిసైడ్ అయింది ఏంటంటే, నీకు ట్రైలర్ నచ్చితేనే సినిమా చూడు. నచ్చలేదు కానీ రివ్యూ చెప్పాలి కదా అని చెప్పి సినిమా మాత్రం పోకు. ఎందుకు చెప్తున్నా అంటే జీరో ఎక్స్‌పెక్టేషన్స్‌తోని వచ్చిన. నాకు ట్రైలర్ అస్సలు నచ్చలేదు. వర్స్ట్ అనిపించింది ట్రైలర్. కానీ సరే చూడాలి కదా అని వచ్చిన. పాయింట్ నంబర్ 1 నెక్స్ట్ 'విశ్వక్ సేన్' సినిమా. ఇంతకుముందు 'విశ్వక్ సేన్' సినిమా చాలా బాగుంటుండే. అంటే వస్తుంది అంటే లైక్ కొంచెం ఎక్సైట్‌మెంట్ ఉంటుండే. ఫర్ ఎగ్జాంపుల్ 'అశోకవనంలో' అని ఒక సినిమా తీసిండు. 'గామి' అని ఒక సినిమా తీసిండు. సో డిఫరెంట్ జోనర్స్ ట్రై చేస్తాడు. ఓకే ఫైన్ అనుకున్నా 'లైలా' కూడా ఏదైనా ట్రై చేసిండేమో అని ఒక కార్నర్‌లో ఏదో డౌట్ ఉండే. సర్లే అని చెప్పేసి వచ్చిన. వర్స్ట్ సినిమా ఇన్ మై లైఫ్. నేను ఎందుకొచ్చిండ్రా బంగళూరు చూసిన నేను పోయి నేను పెట్టిన 600 నాకు బోనాకి టికెట్ తీసుకొని రూ. 600 అండ్ పొద్దున్నే నేను వేస్ట్ చేసిన టైమ్ 3 గంటలు. డిజాస్టర్ సినిమా. కమింగ్ టు ద మెయిన్ ప్లాట్ నేను దీని గురించి మన పాజిటివ్స్, నెగెటివ్స్ అండ్ నా మీమ్ ఎట్లా అనిపించిందో నేను చెప్తా. మీరు నమ్మరండి. పాజిటివ్స్ ఒక్కటి. అదేంటి 'విశ్వక్ సేన్' యాజ్ 'లైలా' అంటే అమ్మాయిలాగా బాగా అంటే మంచిగున్నాడు. ఆ మేకప్ అండ్ ఆ మేక్ ఓవర్ బేసిక్‌గా ఏదైతే ఉందో బాగా చేసిండు. ఓకే ఫైన్. అదొక్కటే పాజిటివ్ నన్ను నమ్మండి. నెగెటివ్స్ వచ్చేసి లిస్ట్ రాసుకున్నా నేను. అది అది నేను చూస్తున్నప్పుడు ఎన్ని సార్లు అబ్బా! అనిపించింది సినిమా అంతా. ఓకే. ఫస్ట్ థింగ్ అండి. సినిమా అండి. నేను చెప్పాలంటే ఆ సినిమానే నెగెటివ్‌లో పెట్టొచ్చు. బట్ నేను ఒక పాయింట్ లాగా చెప్పాలి కాబట్టి ఫస్ట్ నెగెటివ్. ఆ హీరోయిన్. ఆ హీరోయిన్ జస్ట్ ఇది ప్రాపర్ ఏ రేటెడ్ సినిమా అండి. అండ్ బై మిస్టేక్ కూడా ఫ్యామిలీతో గాని, ఎవరితోని గాని ఎళ్దామని చూడకండి. గలీజ్ డైలాగ్స్. ఆ! ప్యూర్ స్కిన్ షో. ఎవరైనా యూత్ హీరోయిన్ జస్ట్ చూడాలి. హీరోయిన్ ఎక్స్‌పోజింగ్ చూడాలి అనే ఉద్దేశంలో ఉంటే తప్ప అది తప్ప దేనికి ఈ సినిమాకెళ్ళకండి. అది ఫస్ట్ నెగెటివ్. హీరోయిన్ ఇస్ ద ఫస్ట్ నెగెటివ్. రైట్? సెకండ్ అండి. ఆ జిమ్‌లో కుస్తీ పెడతారు. హీరోయిన్‌కో జిమ్ ఉంటదంట. ఆ జిమ్‌లో కుస్తీ ఉంటదంట. అది లేడీస్ జిమ్ అంట. హీరో జాయిన్ కాంగానే ఎళ్లి జాయిన్ చేసుకుంటారంట. ఎందుకు హీరో మంచోడు కాబట్టి లేడీస్ జిమ్ అయినా గాని హీరో జాయిన్ చేసుకుంటాడంట. హీరో హీరోయిన్ ఎత్తుకొని పార్క్ అంతా తిరిగితే హీరోయిన్‌కి మూడొచ్చేసి నచ్చేస్తాడంట. క్రింజ్ అండి. క్రింజ్. నాకు చెప్పాలంటే చిరాకొస్తుంది నాకు. అంత గలీజ్ అనిపించింది నాకు సినిమా చూస్తుంటే. ఆ ఫస్ట్ హాఫ్ చూస్తుంటే, ఆ సెకండ్ హాఫ్ చూస్తుంటే ఓవరాల్‌గా. అండ్ సారీ విశ్వక్ సేన్ గారు. నాకైతే ఎందుకు తీస్తారు ఇట్లాంటి సినిమాలు? మీకున్న రెప్యుటేషన్ పోగొట్టుకుంటారు. ఎంత మంచి మంచి సినిమాలు తీస్తారు మీరు. అండ్ ఇట్లాంటి సినిమాలు తీసి ఆడియన్స్‌ని, ఫ్యాన్ బేస్‌ని మాత్రం పోగొట్టుకోకండి. దయచేసి ఇట్స్ మై సిన్సియర్ అడ్వైస్. ఆ! ఓకే. అందరండి థర్డ్ పాయింట్. అందరు రూ. 5 ఆర్టిస్ట్‌లు. ఆహ్, 'సునిషిత్‌కి అయితే ఫుల్ లెంగ్త్ రోల్ ఇచ్చిండు సినిమాలో. సరే వాడేదో చేసిన దాన్ని క్యారెక్టర్ యుటిలైజ్ చేసుకొని వర్క్ అయిందనుకున్నాం. కానీ వాడికి ఫుల్ లెంగ్త్ రోల్ ఇచ్చే వర్తే కాదండి. సారీ 'సునిషిత్' గారు మీకు ఫుల్ లెంగ్త్ రోల్ ఇచ్చే అసలు స్కోపే లేదు. అండ్ ఏదో మీ వర్కౌట్ అయితది వాడుకుంటది అనుకున్నారో ఏదో తెలీదు గానీ ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా ఏదేదో చేసిండు. వానికి రూ. 5 ఆర్టిస్ట్. యాక్టింగ్ రాదు. ఏం రాదు. సినిమాని తీసుకొచ్చి పెట్టి ఏదో కామెడీ జనరేట్ చేద్దాం అనుకున్నాడు గానీ అది జీరో. అండర్ అది కనీసం ఎందుకురా ఇది ఎందుకొచ్చిండ్రా సినిమాకి అని పట్టుకొని కూర్చున్నాను నేను సినిమాల. ఓకే. 'సునిషిత్' అండి థర్డ్ పాయింట్. నెక్స్ట్ ఫోర్త్ 'పొలిమేర' సినిమా హీరోయిన్. ఆ హీరోయిన్ ఎవరో నేను ఇక్కడ ఫోటో పెడతా. నాకు తెలీదు ఆమె హీరోయిన్ ఎవరో కానీ ఆ అమ్మాయి అసలు అన్నెసెసరీ అండి ఆ క్యారెక్టర్. తనకి డా బ్లాక్ మేకప్ ఏసినట్టు కొంచెం కర్రెగా చేసిర్రు ఆ అమ్మాయిని. ఆ అమ్మాయేమో తనేమో మంచి స్కోప్ ఉన్న రోల్ అనుకోని ఒప్పుకుందో ఏమో గాని మీ రెప్యుటేషన్ పోగొట్టుకోవడం తప్ప ఇది ఎందుకు పనికిరాలే. అసలు అనవసరం అండి మీరు ఇట్లాంటి క్యారెక్టర్‌లు ఒప్పుకోకండి. మీ 'పొలిమేర' సినిమా నాకిష్టం. అందులో మీ క్యారెక్టర్ నాకిష్టం. సారీ వాళ్ళు వీళ్ళు నడుస్తున్నారు. మీ క్యారెక్టర్ నాకిష్టం. సో, ఇట్లాంటి ఇట్లాంటి క్యారెక్టర్‌లేసి మాత్రం మీరు ఆహ్, ఏదైతే మంచి పేరుందో దాన్ని పోగొట్టుకోకండి. అండ్ ఫస్ట్ టైమ్ నాకు ఇంటర్వెల్ అయినంక యాడ్స్ వస్తాయి చూడండి. అది మంచిగా అనిపించింది నాకు. ఫస్ట్ హాఫ్, సెకండ్ హాఫ్ ఎంత వరస్ట్ అనిపించిందో యాడ్స్ వస్తే
అమ్మా! ఇదన్నా మంచిగున్నాయిరా అన్న ఫీలింగ్ వచ్చింది. ట్రస్ట్ మీ నిజంగా చెప్తున్నాను నేను. సినిమా నుండి చాలా మంది ఎళ్ళిపోయిండ్రండి. నేను కొన్ని వీడియో క్లిప్స్ తీశాను. చాలా ఐ మీన్ క్యాప్చర్ చేయలేకపోయినా గానీ సినిమా చాలా మంది ఎళ్ళిపోయారు. అండ్ నాకు పాపం అనిపించేదేంటంటే ఇలాంటి సినిమా తీసే ప్రొడ్యూసర్ అండి. 'సాహు గారపాటి' అంట ప్రొడ్యూసర్. ఆ! ఎందుకు బ్రో ఎందుకు తీస్తావు భయ్యా ఇట్లాంటి సినిమాలు? కౌంట్ కూడా చేయనండి. ఇన్ని నెగెటివ్స్ ఉన్నాయి నాకు. ఫా లెక్క కూడా చెప్పను నేను. ఓకే. ఒకటే పాజిటివ్. ఎన్ నంబర్ ఆఫ్ నెగెటివ్స్. సినిమానే నెగెటివ్. ఓకే. నా లైఫ్‌లో 3 గంటలు అండ్ రూ. 500 వేస్ట్ చేసినందుకు చింతిస్తున్నాను. అండ్ నెక్స్ట్ సినిమా నుంచి ట్రైలర్ నచ్చి, ఈ సినిమా బానే ఉంటది అన్న ఉద్దేశ్యం ఉంటేనే పోదాం అని చెప్పేసి ఒక గట్టి డెసిషన్ తీసుకున్నా. అండ్ నేను ఫైనల్‌గా ఈ మూవీకి ఇచ్చే మీమ్ జగమే మాయా వేదాలలో సారమిన్ థాంక్ యూ సో మచ్ అండి. సబ్‌స్క్రైబ్ టు 'సాహు సాగా' అండ్ నెక్స్ట్ మళ్ళీ ఇప్పుడు 'బ్రహ్మానందం' షో ఉంది 1:30కి. అది కూడా ఎళ్లి యాస్ సూన్ యాస్ పాసిబుల్ రివ్యూ ఇవ్వడానికి ట్రై చేస్తా. అండ్ మీరు చేయాల్సిందల్లా లైక్, షేర్ అండ్ సబ్‌స్క్రైబ్. థాంక్ యూ సో మచ్. బై.